చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. నేమ్ అండ్ ఫ్రేమ్ ఏంటంటే మనకు ఆ నలుగురిలోనే ఆఫీస్‌లోనే సార్ సార్ అని పలకరిస్తారు. కానీ ఇప్పుడొచ్చేసి చాలా మంది అనేది సార్ అని పిలిచినప్పుడు ఆ ఫ్రేమ్ అనేది కూడా రావటం జరుగుతుంది. అదే విధంగా సెక్యూరిటీ అనేది లైఫ్ ఉంది. అదే విధంగా హెల్పింగ్ అథారిటీ అనేది బయట ఉండేది కాదు. ఇవి 8 ఉండేది కాదు. ఇలాంటివి ఉండాలి అనని మనకి గౌతమ్ బాలి గారు ఒక మంచి కంపెనీ అనేది ఇవ్వటం జరిగిందండి. అదే వెస్టేజ్ కంపెనీ. ఈ వెస్టేజ్ కంపెనీ కూడా ఇప్పటికి 21 సంవత్సరాలను కంప్లీట్ చేసుకొని మోస్ట్ అండ్ టెస్టెడ్ కంపెనీగా ఇప్పటికి బ్రాండ్ 2 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అవుతుంది. అయితే వీళ్ళ యొక్క నిదానం ఒకటండి. మనం తినే ఆహారమే మందుగా పనిచేయాలి గానీ మందులే ఆహారం కాకూడదు అని చెప్పేసి ఒక కొటేషన్‌తో నడుస్తూ ఉంటుందండి వెస్టేజ్ కంపెనీ. ఈ వెస్టేజ్ కంపెనీకొచ్చేసి ఫౌండర్ వచ్చేసి గౌతమ్ బాలి గారు, కన్బీర్ సింగ్ గారు, అదేవిధంగా దీపక్ శుద్ధ్ గారు, వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుందండి మన వెస్టేజ్ మేనేజ్మెంట్, వెస్టేజ్ సిస్టమ్. అయితే మన వెస్టేజ్ సిస్టమ్‌కి వచ్చినటువంటి అవార్డ్స్ అండి, మనకి అన్ని సర్టిఫికేట్లు, మనకి ఏ ప్రొడక్ట్ గాని ఎక్కడైనా వాడుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి మనకున్నటువంటి సర్టిఫికేట్లు ఇవన్నీ. అయితే వెస్టేజ్ కంపెనీలో మనం జాయిన్ అవుతున్న ఎట్లాంటి కంపెనీ మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏంటని చూసుకున్నట్లయితే 2004లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పటికి 2025కి స్టిల్‌గా ఏ రిమార్క్ లేకుండా నడుస్తుంది. 21 ఇయర్స్ అనేది కంప్లీట్ చేసుకుంది. 2 ప్రొడక్ట్స్‌తో ఉన్నది. 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అదే డిస్ట్రిబ్యూటర్ 6 మందితో స్టార్ట్ అయింది. ఇప్పటికి 4,000 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ అనేది ఉండటం జరిగింది. అదే విధంగా వచ్చేసి బ్రాంచెస్ 2 బ్రాంచెస్‌తో ఉన్నది. 8,000 బ్రాంచెస్ పైగానే ఉన్నాయండి. టర్నోవర్ వచ్చేసి 5 కోట్లు ఉన్నది. ఇప్పుడు వచ్చేసి మనకి 3,000 కోట్లు అనేది టర్నోవర్ అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అయితే ఈ వెస్టేజ్‌లో జాయిన్ కావడానికి, మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి, మనం ఏదైనా ఒక రూపాయి పెట్టుబడి పెట్టాలి అనంటే ఎక్కడ ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదండి. ఎక్కడ ఒక టార్గెట్లు ఉండవు దీంట్లో. అదే విధంగా ఎటువంటి టైం లిమిట్ అనేది ఉండదు. దీంట్లో పెట్టుబడి టైం. ఎటువంటి కిట్ సిస్టమ్ లేదు. ఇంత కొనాలి, అంత కొనాలని గాని, మన నష్టం. ఒక సోప్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. మినిమమ్ బిల్ ఉండదు. అదే విధంగా ఎవరు బాసు ఉండరు. ఇక్కడ ఎటువంటి రిస్క్ ఉండదు. ఓ సబ్బులు, పేస్టులు వాడుకొని ఇప్పుడు వరకు లాస్ అయిన వ్యక్తి ఎవరు లేరు. మన ఇంటి దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ప్రతి సంవత్సరం 2 సార్లు ఫారిన్ ట్రిప్ అనేది వెళ్లి రావచ్చు. కానీ ఈ సంవత్సరం అనేది 3 కంట్రీస్ అని తీసుకుపోవడం అనేది జరుగుతూ ఉంది. అదే విధంగా కార్ అచీవర్స్ అనేది 10,000 పైన ఉన్నారు. హౌస్ ఫండ్ ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు 1,000 పైనే ఉన్నారు. 1 లాక్ తీసుకునే వాళ్ళు కూడా 5,000 పైనే ఉన్నారండి. అయితే ఇక్కడ కంపెనీ ఒకటి చెప్తుంది, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మీరు షాప్ చేంజ్ చేసుకోండి, మీ లైఫ్ చేంజ్ చేసుకోమని చెప్తుంది లీడర్స్. ఇక్కడ ఒకటి ఎందుకంటే మనము సంపాదన ఒకసాట సంపాదించుకుంటున్నాము, ఖర్చు తీసుకుపోయి ఇంకో చాట పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే వెస్టేజ్ కంపెనీ ఏం చెప్తుంది, మీరు సంపాదన ఒకసాట సంపాదిస్తున్నారు, ఖర్చు అనేది వెస్టేజ్ లో పెట్టుకుంటే ఆ ఖర్చుకి మనకి దీంట్లో ఇన్కమ్ తీసుకోవచ్చు, మంచి 9 రకాల ఆదాయాలు తీసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీ చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా 450 ప్రొడక్ట్స్ ఏవైతే మన వెస్టేజ్ కంపెనీలో ఉన్నాయో ఇవే అండి ఆ ప్రొడక్ట్స్. ఒక మనకి 18 రకాల కేటగిరీ రూపంలో మనకి వెస్టేజ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ప్రొడక్ట్స్ అనేది ఎక్కడ లేదు. ఏ నెట్వర్క్ చూసుకున్నా సరే ఎక్కడో ఒక ప్రొడక్ట్ మీదనే రన్ అవుతూ ఉంటుంది. కానీ మన దగ్గర 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి వీటిల్లో ఏది కొనుక్కున్నా సరే మీకు బెనిఫిట్ వస్తుందని చెప్పి 450 ప్రొడక్ట్స్ అనేది కంపెనీ ఇవ్వటం జరిగింది లీడర్స్. ఈ 450 ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ ఎలా మారుతుంది, మనకు అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది. ఇప్పటిదాకా మా తాత వాళ్ళు కొన్నారు, ముత్తాతలు కొన్నారు, నేను కొన్నాను, నా కొడుకు కొన్నాడు, వాడి కొడుకు అందరూ కొనుక్కుంటూనే ఉంటారు షాప్ లో. కానీ నా లైఫ్ ఇప్పుడు దాకా మారలేదు. అదే సబ్బులు, పేస్టులు ఇవన్నీ షాప్ చేంజ్ చేసుకుంటే మనకి కార్లు వస్తున్నాయి అంటున్నారు, లక్షలు వస్తున్నాయి అంటున్నారు, ఫారిన్ ట్రిప్ వెళ్ళాలంటున్నారు. ఇవన్నీ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ 2 మార్గాలు ఉంటాయండి. ప్రొడక్ట్ అనేది కొన్ని కంపెనీలు ఇక్కడ ట్రెడిషనల్ బిజినెస్ అని ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ అనేది బిజినెస్ ఉంటుంది. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్.
అయితే ట్రెడిషనల్ బిజినెస్ కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కి డిఫరెంట్ అంటే కంపెనీలో ఒక సోప్ అనేది ₹40 తయారైతే మన దగ్గరకు వచ్చేలేకి ₹100 పడుతుంది కస్టమర్. ఇక్కడ ఏంటంటే కస్టమర్లే దేవుళ్ళు వేరే వాళ్ళకి. అయితే ఈ మన దగ్గరికి ₹100 ఎందుకు పడుతుంది? ఈ 60% ఏమవుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కంపెనీ నుంచి మన చేతికి రావడానికి కొంతమంది చేతులు అనేది మారటం జరుగుతూ ఉంటుంది. ఒక సంతూర్ సోపే ₹40 పడితే మన దగ్గరికి మనకు అంత అమౌంట్ పడుతుంది. ఈ 60% కూడా మనం ఏమన్నా డైరెక్ట్ గా ఉన్న సేల్స్ పర్సన్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ హోల్డర్లు కానీ, రిటైల్ కానీ వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి ఏమన్నా చెప్తారా అంటే చెప్పరు. కానీ ఒక ప్రొడక్ట్ అందరి జనాల్లోకి వెళ్ళాలి అని అంటే కేవలము ఒక టీవీ యాడ్స్ లోను లేకపోతే పేపర్ యాడ్ల ద్వారానే పబ్లిసిటీ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పబ్లిసిటీకి మహేష్ బాబు సంతూర్ సోపు వాడతాడు, ఒక పాప వచ్చి మమ్మీ అని చెప్పేసి ఒక యాడ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే సంతూర్ సోపు వాడితే అంత గ్లామర్ అనేది వస్తుంది అని చెప్పి అక్కడ చూపించడం వల్ల జనాల్లో అట్రాక్షన్ అయ్యి ఆ ప్రొడక్ట్ అనేది కొనుక్కోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా కంపెనీ వాళ్ళు ఏమైనా ఇస్తున్నారా అంటే మహేష్ బాబు కానీ టీవీ యాడ్ ఇచ్చిన వాళ్ళకి ఎవరు ఇవ్వరండి. ఈ కస్టమర్ నుంచి వచ్చేటువంటి 60% లో నుంచే వాళ్ళ కోట్లు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య చాలా రీసెంట్ గా మనం చూస్తూనే ఉంటాము. కొన్ని స్టార్స్ ఏం చేస్తారంటే సైన్ అనేది పెట్టడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే కొంత చిన్న అది వరకు ఎవరంటే ఎన్టీఆర్ నవరత్నం అనే దానికి ఇచ్చేవాడు. ఆ నవరత్నంతో ఎన్టీఆర్ మద్దం చేసుకుంటే చేసుకోడు, కానీ ఆయన టీవీలో కనిపించి అది వాడండి అని చెప్పినందుకు ఆ సారికి వచ్చేసి 3,50,00,000 అగ్రిమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ 3 కోట్లు అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనమే మన దగ్గర ₹100 కొనుక్కుంటాం కదా, ఆ 60% అనేది వాళ్ళకి వెళుతూ ఉంటుంది. సో అది ట్రెడిషనల్ బిజినెస్. మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కానీ మనకు వస్తుందంటే మన కిరాణా షాప్ లో మనం తెచ్చుకుంటున్నామంటే అది ట్రెడిషనల్ బిజినెస్ అండి. కానీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే బిజినెస్ ఏంటంటే కంపెనీ అదే సోపు ₹40 కంపెనీ తయారు చేస్తుంది, మన దగ్గరకు వచ్చేళ్ళకి కూడా ₹100 పడుతుంది. మరి వాళ్ళు అలానే చేస్తున్నారు, మనం అలా చేస్తున్నాం కదా సార్, మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది ఏంటని చూసుకున్నట్లయితే ఎక్కడ మిడిల్ మ్యాన్ ఉండడండి. కంపెనీ డిస్ట్రిబ్యూటరే కంపెనీ. ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరు. ఎవరైతే అక్కడ ఏదైతే చేస్తున్నారో మీరు కూడా మేము ప్రొడక్ట్స్ అనేది మేము దగ్గరలో ఉన్న షాపులకి ఇవ్వటం జరుగుతుంది. అక్కడ మీరే డిస్ట్రిబ్యూట్ చేసుకోండి, మీరే సేల్ చేసుకోండి, మీరే పేపర్ యాడ్స్ ఇచ్చుకోండి, మీరే డెమో చేసుకొని మిడిల్ మ్యాన్ ఎవరు లేకుండా ఆ మిగతా ఎవరైతే ఉంటుందో ఆ 60% అనేది మీకే ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఈ 60% రూపంలోనే మన సిద్ధార్థ్ సింగ్ గారు ₹1,60,00,000 తీసుకుంటున్నాడు. అదే విధంగా మన వైఎస్ఆర్ మాస్టర్ 2,50,000 తీసుకుంటున్నాడు. అదే విధంగా సుబ్బయ్య శెట్టి గారు 44 లక్షలు తీసుకుంటున్నాడు. అదే విధంగా మన చందు సారు 5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నాడు. అదే విధంగా మన అప్లైనర్ రామాయణ సారు 1,40,000 ఇన్కమ్ తీసుకోగలుగుతున్నాడు. మేము 60,000 దాకా ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలానే ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. ఇలా లక్షలు కోట్లు అదే విధంగా కార్లు, హౌస్ ఫండ్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి అని అంటే ఈ 60% నుంచే వస్తుందండి. అయితే కంపెనీ ఏం చెప్తుందంటే 60% ఒకేసారి ఇవ్వను అని చెప్పి చెప్తుంది. ఎందుకనంటే సార్ నేను ఒక సోప్ తీసుకున్నాను ₹50 అయింది కదా, దీంట్లో 60% మాకే వస్తుంది అన్నప్పుడు ఆ ₹60 తగ్గించుకొని మీరు ₹40 తీసుకోండి సార్ అని చెప్తారు. కానీ సిస్టమ్ అనేది అలా పెట్టలేదు కంపెనీ. ఇక్కడ ఏంటంటే మనకి ఆ 60% అనేది 9 రకాల ఆదాయం అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఈ 9 రకాల ఆదాయాలు ఏంటని చూసుకున్నట్లయితే సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అంటే డిస్కౌంట్. మనకి ప్రతి ఒక్క ప్రొడక్ట్ మీరు ఎప్పుడైనా కొనండి, ఎప్పుడైనా వెళ్ళండి, 10 నుంచి 20% ఉంటుందండి. కాబట్టి రీసెంట్ గా కంపెనీ కూడా ఏం చేసిందంటే 10 నుంచి 30% అనేది డిస్కౌంట్ అనేది మార్చడం జరిగింది లీడర్స్. అదే విధంగా పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 5 నుంచి 16% ఉంటుంది. అదే విధంగా డైరెక్టర్ బోనస్ వచ్చేసి 15% ఉంటుంది. ఈ 15% అనేది ఉంటుంది. అదే విధంగా టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% ఉంటుంది. అదే విధంగా వచ్చేసి లీడర్షిప్ ఓవరాల్ బిజినెస్ బోనస్ అనేది 18% ఉంది, అంటే LOB 18% ఉంటుంది.
అదే విధంగా ట్రావెల్ ఫండ్ 3% ఉంటుంది. అదే విధంగా కార్ ఫండ్ వచ్చేసి 5% ఉంటుంది. అదే విధంగా హౌస్ ఫండ్ అనేది 3% ఉంటుంది. 9 వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్ అనేది 2% అనేది ఉంటుంది. ఇది అనేది మనం ఎలాంటి పరిస్థితులలో ఏ లెవెల్ రీచ్ అయితే మనకి 9 రకాల ఆదాయాలు వస్తాయి ఏంటి అనేది మనం చెక్ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి 8% అయిన ప్రతి ఒక్కరికి ఈ 9 రకాల ఆదాయాలు ఏంటి అనేది మనం నోటెడ్ అయ్యి ఉండాలి ప్రతి ఒక్కరు. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి లీడర్స్. అయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రిటైల్ ప్రాఫిట్ అంటే సేవింగ్ ఆన్ కన్జంప్షన్ అనేది 10 నుంచి 20% డిస్కౌంట్ అని చెప్పాను చూసారా. ఇక్కడ ఒక షాప్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు కిరాణా షాప్ లో ఒక చిట్టి ఇచ్చి శెట్టి గారు ఇవన్నీ కట్టండి అని చెప్పి చెప్తాం. కట్టినప్పుడు ఎంత అయిందని అంటే 1100 లేదంటే 1200 అయిందని చెప్పి చెప్తాం. ఈ 1200 అయినప్పుడు 1200 ఆడ కట్టి వస్తామా, లేదంటే మనము లేదులే నువ్వు నాకు ఎప్పుడు తెలుసు కదా అని చెప్పేసి మనం 1000 రూపాయలు ఇచ్చి వస్తామా అంటే అట్లా ఒప్పుకోరు. కానీ మనం వెస్టేజ్ కంపెనీలో సేవింగ్ అండ్ కన్జంప్షన్ నువ్వు 1200 ఎంఆర్పి అయితే 1000 రూపాయలకి ఆడ మన పేమెంట్ అనేది కడతాము. ఇక్కడ డిస్కౌంట్ అనేది 200 అనేది రావడం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఇక్కడ ఓన్లీ డిస్కౌంట్ మాత్రమే చూసుకుంటాం మనం. 30% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడా లేదండి ఇలాంటి అవకాశం. మనకు వచ్చినటువంటి ఫస్ట్ స్టెప్ జాయిన్ కానంగానే నువ్వు పోయి కొనుక్కోనంగానే ఎప్పుడు కొన్నా సరే, ఏ లెవెల్లో ఉన్నా సరే, ఎక్కడ ఏ లెవెల్ ఉన్నా సరే, బ్రాంచ్ డైరెక్టర్ ట్రైనర్స్ నుంచి ఈవెన్ డబుల్ ఇన్స్కౌంట్ డైరెక్టర్ వరకు కూడా మనకి ఈ 10 నుంచి 30% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి పర్సన్ కైనా సరే. అలానే రెండో వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ అండి. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 5 నుంచి 16% అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే మనకి ఒక పీవీ రూపంలో మనకు ఒక స్లాబ్ అనేది ఇవ్వడం జరిగింది లీడర్స్. ఒక పీవీ వచ్చేసి 18 పీవీతో క్యాలిక్యులేట్ చేస్తారు. ఒక పీవీ వచ్చేసి మన కంపెనీలో 30 రూపీస్ అనేది పడుతూ ఉందండి. కానీ కంపెనీ ప్రకారం ఏంటంటే పీవీ అంటే బిజినెస్ వాల్యూ అనేది 18 రూపీస్కి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ 1 నుంచి 599 పీవీ చేస్తే 5% అని, 600 నుంచి 2399 చేస్తే 8% అని, 2400 నుంచి 5499 చేస్తే 12% అని, 5500 పీవీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు 16% లేకి రావటం జరుగుతూ ఉంటుంది. ఇది మీరు ఒక్కళ్ళే కొనరు, మీ కింద ఉన్నటువంటి టీము వాళ్ళ టీము అందరూ డౌన్ కొనుక్కోవడం వల్ల మనకి ఎప్పుడైతే ఈ స్లాబ్ అనేది మారుతూ ఉంటుందో ఏ నెలకు ఆ నెల యాడ్ అవుతూ ఉంటాయి. ఈ యాడ్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి 5500 ఎప్పుడైతే దాటిందో అప్పుడు మనం 16% ఉంటాం. ఇక్కడ కొంతమంది లీడర్స్ చాలా మంది ఉన్నారు. ఫస్ట్ కొన్నప్పుడు వాళ్ళకి ఎంత వస్తుందా అంటే 100 పీవీ కొనుక్కుంటే అక్కడ వాళ్ళకి 90 రూపాయలు రావటమే జరుగుతుంది. అదే కనుక అతను 16% ఉన్నప్పుడు కనుక అదే 100 పీవీ కొనుక్కుంటే 250 రూపాయలు అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. అంటే ఇక్కడ అతను 16% లేక వచ్చాడు అని అంటే 5500 పీవీ చేశాడు కాబట్టి అతనికి 250 రూపాయలు రావటం జరిగింది. అంటే ఇక్కడ 16% ఉన్నాడు కాబట్టి ఓన్లీ 100 పీవీ ఒక ఎవరైనా సరే, స్టార్ డైరెక్టర్ అయినా, క్రౌన్ డైరెక్టర్ అయినా, ఎవరైనా సరే తీసుకున్నారంటే 100 పీవీ తీసుకుంటే 250 రూపాయలు అనేది మనకు రావటం అనేది జరుగుతూ ఉంటుంది లీడర్స్. అది ఎలా అంటే చూసినట్లయితే యు అనే వ్యక్తి, నేను కింద ఏబిసి అనే వ్యక్తుల్ని క్రియేట్ చేసుకున్నాను. నేను నా సెల్ఫ్లో 300 పీవీ చేసుకున్నాను. ఏబిసి వచ్చేసి ఇక్కడ పీవీ అనేది తీయటం జరిగింది. టోటల్ వచ్చేసి యు కింద 2800 పీవీ వచ్చింది. ఈ 2800 పీవీ ఏ లెవెల్లో ఉంది అని అంటే 12% ఉంది. ఈ 12% లో కనుక మనం ఇట్లా చేసుకున్నట్లయితే నాకు వచ్చి ఆ రోజు వచ్చేసి 648 రూపాయలు అనేది నాకు అనేది రావటం జరుగుతుంది. అయితే ఇక్కడ నా కింద నేను ఒక్కనే తీసుకోనండి, ఏబిసికి ఇచ్చిన తర్వాతే నాకు ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఏ అనే వ్యక్తి 500 పీవీ చేసుకున్నాడు, అతను 8% లో ఉన్నాడు కాబట్టి అతని అమౌంట్ వచ్చేసి 720 రూపాయలు అనేది ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అదే బి అనే వ్యక్తి కూడా 8% లోనే ఉన్నాడు కాబట్టి అతనికి వచ్చేసి కూడా 1440 రూపాయలు రావటం జరుగుతుంది. సి అనే వ్యక్తికి కూడా 1440 రూపాయలు అనేది రావటం జరుగుతుంది. ఈ ముగ్గురు ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకు వచ్చేసి యు అనే వ్యక్తి 3600 పీవీ అనేది రావటం జరుగుతుంది లీడర్స్. అంటే ఈ పర్సెంట్ లో ఉన్న వాళ్ళకి
అక్యుములేటివ్ బోనస్ తరపున 5 నుంచి 16% రూపంలో మనకి ఇన్కమ్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ నెలలో అంత చేశాడు, తర్వాత 2 నెలల్లో కూడా చేసుకున్నాడు అతను 2800 ప్లస్ 2800 అంటే 2 నెలలు కూడా చేసుకోవడం వల్ల 5600 వచ్చింది. ఇతను ఏం చేశాడు, ఇక్కడ 16% లేకి వెళ్ళిపోయాడు. ఈ 16% లేకి వెళ్ళినప్పుడు న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గా మనం సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మనకి 3 జనరేషన్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది లీడర్స్. అంటే కంపెనీ ఏం చెప్తుందంటే ఇక్కడ నువ్వు పార్ట్నర్ చేసేస్తుంది, నువ్వు డిస్ట్రిబ్యూటర్ కాదు, కంపెనీలో నువ్వు ఒక పార్ట్నర్వి, నేను ఎలా పార్ట్నర్ను నువ్వు కూడా అలాగే పార్ట్నర్ అని చెప్పేసి 3 జనరేషన్ ఇన్కమ్ అనేది మనకి అవైలబుల్లో ఉండటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి మూడోదండి డైరెక్టర్ బోనస్ 15%. ఈ డైరెక్టర్ బోనస్ మన కింద మన కంపెనీ ఏం చెప్తుంది, ఒక 6 మెంబర్స్ తో వర్క్ చేసుకొని వెళ్ళమని చెప్తుంది. నేను యు అనే వ్యక్తి, నేను డైరెక్టర్ అయ్యాను, 15% అనేది నేను తీసుకోగలుగుతూ ఉన్నాను. ఈ తీసుకునే క్రమంలో నేను ఎప్పుడైతే 2001 పీవీ గనక నేను నా టీం చేసినట్లయితే నాకు డైరెక్టర్ బోనస్ అనేది 15% అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి. ఈ 15% ఏంటంటే డైరెక్టర్ నుంచి ఎవరైతే పై లెవెల్లో ఉంటున్నారో వాళ్ళ అందరికీ వచ్చేసి డైరెక్టర్ బోనస్ వచ్చేసి 15% అనేది ఇవ్వటం జరుగుతుంది. అక్కడ నాకు వచ్చేసి ఒక 4000 కనుక ఇన్కమ్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. తర్వాత వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఏంటంటే మనం డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను, నా కింద ఎవరు డైరెక్టర్ కాలేదు, 2001 పీవీతో నేను డైరెక్టర్ అయ్యాను. కానీ అదే మంత్ లో 2001 పీవీ కాకుండా నేను 2600 పీవీ చేసుకున్నట్లయితే నాకు టీమ్ బిల్డింగ్ బోనస్ 3% అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అక్కడ నాకు ఆ 4000 వచ్చే కాస్త ఇక్కడ 6000 నుంచి 8000 రూపాయలు మనకు ఇన్కమ్ రావటం జరుగుతూ ఉంటుంది. ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ ఏదైతే 4వ పాయింట్ టీమ్ బిల్డింగ్ బోనస్ ఉందో డైరెక్టర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ వరకు మాది. తర్వాత ఒకసారి స్టార్ దాటిన తర్వాత క్రౌన్ అయిన తర్వాత మనం డౌన్ గాని అయినాము అని అంటే, స్టార్ దాటినమంటే మనకి ఈ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రాదు. ఓన్లీ గోల్డ్ డైరెక్టర్ వరకు మాత్రమే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది వర్తిస్తుంది. ఇక్కడ 2600 నేను చేశాను. ఒక బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే పైన చూపించిన పిక్చర్ లో 2001 పీవీనే, కానీ ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ తో నేను కలిపి చేసుకోవడం వల్ల 2600 పీవీ అయింది. నాకు ఇన్కమ్ ఎలా వచ్చింది, 2600 కాకుండా 3500 చేసుకున్నట్లయితే నాకు ఇన్కమ్ ఎంత ఉందంటే 10,000 నుంచి 12,000 వరకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే 5,000 పీవీ వచ్చినట్లయితే ఇక్కడ 20,000 దానికి కూడా న్యూ బ్రాంచ్ డైరెక్టర్ గా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇలాంటి లీడర్ చాలా మంది ఉన్నారు. ఇలా టీమ్ బిల్డింగ్ తో తీసుకున్న వ్యక్తులు డైరెక్టర్లు గానే 10,000, 12,000, కొంతమంది 18,000 కూడా తీసుకున్న వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు టీమ్ బిల్డింగ్ బోనస్ చేయటం వల్ల. సో లీడర్స్, ఇది 4వ పాయింట్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది 3% అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇదే డైరెక్టర్ బోనస్ ఈ 15% అనేది నేను డైరెక్టర్ అయ్యాను, నా కింద కూడా ఒక అతన్ని ఈ విధంగానే డైరెక్టర్ చేశాను, అప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోషన్ అనేది పొందుతూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ యు అనే వ్యక్తిని టీమ్ బిల్డింగ్ వరకు తీసుకుంటున్నాను. నా కింద సేమ్ నేనే లీడర్స్ గీతలు పెట్టొద్దు దయచేసి. మేడం ఎవరైతే గీతలు పెడుతున్నారో ఒకసారి చెక్ చేసి వాళ్ళు రిమూవ్ చేయండి మేడం ప్లీజ్. ఎందుకంటే మనకి డిస్టర్బెన్స్ అనేది జరిగితే ఫ్లో కూడా అనేది తగ్గుతుంది. ఎందుకంటే హోస్ట్ చేతిలో ఉంటది కాబట్టి ఎవరు గీతలు పెడుతున్నారని అర్థమవుద్ది కాబట్టి ఒకసారి రిమూవ్ చేయండి వాళ్ళు. ఎందుకంటే టోటల్ టీం అంతా మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతారు. ఇలా ఏ అనే వ్యక్తి కూడా డైరెక్టర్ అయ్యాడు అని అంటే మనకు వచ్చేసి సైడ్ వాల్యూమ్ వచ్చేసి 1800 పీవీతో అయితే అప్పుడు సిల్వర్ డైరెక్టర్ అవుతాడు. మీకు ట్రావెల్ ఫండ్ 3% అనేది రావటం జరుగుతుంది. 5వ ఇన్కమ్. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది, నువ్వు ఎట్లా 6 మందిలో ఒక అతన్ని డైరెక్టర్ చేయి. ఈ డైరెక్టర్ చేసిన తర్వాత మిగతా 5 మంది నుంచి వాల్యూమ్ 1801 పీవీ గనక వస్తే నువ్వు ట్రావెల్ ఫండ్ ద్వారా ట్రావెల్ ఫండ్ అనేది 3 చెప్తుంది. అయితే ఈ ట్రావెల్ ఫండ్ ఎలాంటి వ్యక్తులు తీసుకుంటారు అంటే
సిల్వర్ డైరెక్టరు, గోల్డ్ డైరెక్టరు, అదే విధంగా స్టార్ డైరెక్టరు, డైమండ్ డైరెక్టరు, క్రౌను, అదే విధంగా యూసిడి, ఇలా పైన ఉన్న వాళ్ళందరికీ ఈ ట్రావెల్ ఫండ్ అనేది వర్తిస్తూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా ఈ ట్రావెల్ ఫండ్ తీసుకునే వ్యక్తికి కూడా అదనంగా ఎప్పుడైతే మళ్ళా టీమ్ బిల్డింగ్ బోనస్ అని చెప్పాను చూసారా, ఇది ఎప్పుడైతే తీసుకుంటామో మనం 2001 పీవీతో అవుతామో అప్పుడు మన 3 వచ్చేసి మనకు వచ్చేసి 8,000 అనేది ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది లీడర్స్, స్టార్ ఇది సిల్వర్ డైరెక్టర్ గా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ట్రావెల్ ఫండ్ కి ఎలిజిబిలిటీ అయినటువంటి సిల్వర్ డైరెక్టర్ కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి 3% అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అదే విధంగా మనకి ఎల్ఓబి 7వది ఏంటంటే మనకు వచ్చేసి ఎల్ఓబి అండి. ఈ ఎల్ఓబిలోనే మనకి ఇన్కమ్ ఉండేది. ఈ ఎల్ఓబి కూడా ఏంటంటే ఒక సిల్వర్ డైరెక్టర్ నుంచి అబోవ్ మాత్రమే తీసుకుంటారు, ఒక బ్రాంచ్ డైరెక్టర్ కి ఉండదు. ఎవరైతే ఏ అనే వ్యక్తి డైరెక్టర్ అయ్యి 5,625 పీవీలు కనుక తీసుకున్నట్లయితే అతను లీడర్షిప్ ఓవరాల్ బిల్డింగ్ అనేది అంటే ఎల్ఓబి అనేది 18% అనేది తీసుకోవడం జరుగుతుంది. అక్కడ అతని ఇన్కమ్ వచ్చేసి 10,000 నుంచి 30,000 దానికి ఇన్కమ్ ఉంటుంది. ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అనే వ్యక్తి ఒక అతను డైరెక్టర్ చేస్తాడు, మిగతా 5 లెగ్గుల నుంచి 1800 పీవీ చేసుకుంటాడు. తర్వాత అదే విధంగా టీమ్ బిల్డింగ్ కూడా 2,100 పీవీతో చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ 3% యాడ్ అవుతుంది. అదే విధంగా ఎల్ఓబి కూడా తీసుకున్నట్లయితే ఇతను ఇక్కడ వచ్చేసి 10,000 నుంచి 30,000 దానికి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఇక్కడ స్క్రీన్ మీద ఎవరు గీతలు పెడతారో ఒకసారి చూడండి మేడం. మీరు అక్కడ ఐడెంటిఫై అవ్వట్లేదు సార్, డిస్ప్లే చూపించలేదు, సిస్టమ్ లో అయితే చూపించింది. ఓకే ఓకే మేడం, మీకు హోస్ట్ ఉంది కాబట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే లీడర్స్, ప్లీజ్ దయచేసి మీకు అర్థం కాకపోతే రిమూవ్ కాండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఎందుకంటే పక్కా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఈ గీతలు ఇలా పెట్టినప్పుడు అక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో అది అనేది డిస్టర్బెన్స్ గా ఉంటుంది. దయచేసి ఎవరు గీతలు పెట్టద్దు. మనం అందరం ఇందులో ఎదగటానికి వచ్చాము, రూపాయి సంపాదించుకోవడానికి వచ్చాము, కింద వాళ్ళకి మనం ఇన్కమ్ ఇప్పించడానికి వచ్చాము. అందరూ లీడర్సే అనుకుంటున్నాను. అలాంటి లీడర్స్ ఇలాంటి పనులు చేయరని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసండి గోల్డ్ డైరెక్టర్. మన కింద ఎప్పుడైతే బి అనే వ్యక్తి కూడా మనలాగానే మళ్ళా డైరెక్టర్ అవుతాడో అప్పుడు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. సైడ్ వచ్చేసి 1,500 పీవీ అనేది తీసుకొచ్చుకోవాలి. అప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా మనం సెలెక్ట్ అవుతాము. ఈ గోల్డ్ డైరెక్టర్ అయినప్పుడు సేమ్ ఉంటుందండి మనకి, సేమ్ ఇదే విధంగా ట్రావెల్ ఫండ్ 3% యాడ్ అవుతుంది. అదే విధంగా వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% యాడ్ అవుతుంది. అదే విధంగా వచ్చేసి ఎల్ఓబి అనేది 18% అనేది కూడా యాడ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించండి లీడర్స్, ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే రెండో వ్యక్తి కూడా డైరెక్టర్ అయితే మిగతా 4 నుంచి మనకు పీవీ తగ్గుతుంది, మనకు వర్క్ తగ్గుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ గా టీమ్ బిల్డింగ్ బోనస్ ఎంత ఉండాలి అని అంటే 2,100 ఉండాలి. అదే గోల్డ్ డైరెక్టర్ కి వచ్చేసి ఇక్కడ 1,800 పీవీ కనుక చేసుకున్నట్లయితే మీరు వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ 3% కూడా యాడ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఎల్ఓబి ఏ నుంచి బి నుంచి కూడా 5,600 పీవీ 5,620 పీవీ కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ 18% అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి 12,000 నుంచి 50,000 వరకు తీసుకోవచ్చండి. మేము గోల్డ్ డైరెక్టర్ గా 28,000 అనేది ఇన్కమ్ తీసుకోవడం అనేది జరిగింది లీడర్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వ్యక్తి కనుక సేమ్ ఇలానే డైరెక్టర్ అయితే ఇక్కడ స్టార్ డైరెక్టర్ అంటారండి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు 2,001 పీవీ 2,001 పీవీ 2,001 పీవీ రావాలి. ఈ 6 మందిలో కంపల్సరీ ముగ్గురు దగ్గర నుంచి 2,000 పీవీ 2,001 పీవీ 2,001 పీవీ వచ్చి సైడ్ 1000 పీవీ వస్తేనే స్టార్ డైరెక్టర్ అవుతారు. వీళ్ళ మధ్యలో ఎవరైనా సరే ఆగిపోయినా సరే స్టార్ డైరెక్టర్ ఉండరు, మీరు గోల్డ్ కింద సెలెక్ట్ అవుతారు, సిల్వర్ గా సెలెక్ట్ అవుతారు. సో ఇక్కడ ముగ్గురు డైరెక్టర్లు కావాలి. తర్వాత ముగ్గురు నుంచి 1000 పీవీ వచ్చినప్పుడు అప్పుడు మనకి పవర్ ఫండ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, స్టార్ డైరెక్టర్ అవుతాం.
ఈ స్టార్ డైరెక్టర్ ఏదైతే మనం ఈ క్రైటీరియా ఉందో, ముగ్గురు 3 నెలలు కంటిన్యూగా డైరెక్టర్లు కావాలి, సైడ్ వచ్చేసి 1000 PV వచ్చి అట్లా 3 నెలలు కనుక మనం ఇదే పాటించినట్లయితే మనకి 4వ నెల నుంచి మనకి కార్ ఫండ్ అనేది యాడ్ అవటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా కార్ అనేది 5% ఉంటుంది. ఇక్కడ మనకి ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది లేదు. ఎందుకంటే గోల్డ్ వరకే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంది కాబట్టి, గోల్డ్ వరకే ఉంది కాబట్టి మనకి రాదు. సో ఇక్కడ నుంచి స్టార్ అండ్ అబోవ్ పైన ఉన్న వాళ్ళకి రాదు అది. సో అందువల్ల ఇక్కడ స్టార్ అండ్ అబోవ్కి మాత్రమే కార్ ఫండ్ యాడ్ అవుతుంది 5%. అప్పుడు మనకి ఎక్కడైతే ఈ ముగ్గురు లెగ్గుల నుంచి మనకి ఎల్ఓబీలు 3 ఎల్ఓబీలు తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి 1000 PV సైడ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 15,000 నుంచి ₹1,00,000 వరకు ఉంటుంది. మేము ఇక్కడ 82,500 రూపాయలు అనేది హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఒక స్టార్ డైరెక్టర్లోనే మేము తీసుకోవడం జరిగింది లీడర్స్. స్టార్ డైరెక్టర్గా 62,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది, సేమ్ ఇదే క్రైటీరియాతో. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి 4వ పర్సన్ కూడా సేమ్ డైరెక్టర్ అయితే అతన్ని డైమండ్ డైరెక్టర్ అంటారు. ఈ డైమండ్ డైరెక్టర్ అయినప్పుడు మిగతా ఇద్దరి నుంచి మనకు వచ్చేసి 501 PV వస్తే ఇక్కడ డైమండ్ డైరెక్టర్ అంటారు. ఇక్కడ చూడండి, లెవెల్ మారే కొంది మన వర్క్ తగ్గుతూ ఉంటుంది. మన కష్టం అనేది ఫస్ట్ లో ఏ కాడ యూ కాడే ఉంటుంది, తర్వాత ఉండే కొంది లెవెల్స్ అచీవ్ అయ్యే కొంది మనకు అనేది ఇక్కడ PV తగ్గుతుంది, మనకు వర్క్ తగ్గుతూ ఉంటుంది లీడర్స్. అదే విధంగా ఇక్కడికి వచ్చేసి ఎప్పుడైతే ఎల్ఓబీలు 4 ఎల్ఓబీలు కనెక్ట్ అవుతాయో ఇక్కడ ఎల్ఓబి కూడా కనెక్ట్ అవుతుందండి. సిల్వర్ అబోవ్ కాబట్టి 18% యాడ్ అవుతుంది. మనకు వచ్చేసి ఇక్కడ 25,000 నుంచి 1,25,000 వరకు మనం తీసుకోవచ్చు. ఒక డైమండ్ డైరెక్టర్గానే మనం 1,25,000 తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే ఎల్ఓబిలోనే ఉన్నాయి. క్రౌన్ అయ్యి 50,000 30,000 తీసుకుంటే మజా ఏముంటుంది? ఒక స్టార్ డైరెక్టర్గా ఉండి 3 ఎల్ఓబీలు తీసుకొని 82,000 తీసుకుంటే కదా అక్కడ మనం ఏంటనేది నిరూపించుకోగలుగుతాము. ఒక మన టీంలోనే మన జూమ్ మీటింగ్ వింటున్ననే ఒక గోల్డ్ డైరెక్టరే 62,000 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి, అంటే ఇక్కడ లెవెల్ ఇంపార్టెంట్ కాదు, లెవెల్ తెలుసుకొని ఆ లెవెల్తో వర్క్ చేసుకుంటూ మనం ఎల్ఓబీలు కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇన్కమ్ అనేది మనకి స్టార్లోను డైమండ్లోను గోల్డ్లోనే ఇన్కమ్ అనేది ఎక్కువ హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. చాలా మంది మన స్టేజీల మీద చాలా మంది చెప్తుంటారు, సార్ నేను క్రౌన్ డైరెక్టర్ అయ్యాను, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 55,000 అని 40,000 అని 50,000 అలా చెప్పుకుంటూ వెళ్తారు. అక్కడ మజా ఉండదండి. ఎప్పుడైతే ఒక స్టార్ డైరెక్టర్గా ₹1,00,000 తీసుకుంటారో అది మజా అలా ఉంటుందండి. ఆ డబ్బులు మొత్తం ఎల్ఓబీలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం స్టార్ డైరెక్టర్ అవుతామో అక్కడి నుంచి మనం ఎల్ఓబీల మీద ఫోకస్ పెట్టుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ చూపించిన విధంగా 25,000 నుంచి 1,25,000 అనేది ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుందండి. తర్వాత వచ్చేసి 5th వ్యక్తి కూడా అలానే డైరెక్టర్ అవుతాడు. ఎఫ్ అనే వ్యక్తి కూడా ఇక్కడ 501 PV రావాలి. ఇతను కూడా డైమండ్ డైరెక్టర్లోనే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి అతనికి కూడా ఎల్ఓబి అనేది కనెక్ట్ అవుతూ ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఎప్పుడైతే మన కింద ఉన్నటువంటి 6 లెగ్గులు గ్రో క్రౌన్ అని సార్ చెప్తుంటాడు కదా, ఎప్పుడైతే ఈ 6 మంది డైరెక్టర్లు అవుతారో 2,001 PVతో ఎప్పుడైతే అవుతారో వాళ్ళు క్రౌన్ డైరెక్టర్లు అవుతారండి. ఈ క్రౌన్ డైరెక్టర్కి ఏమేమి వస్తుంది అని అంటే డైరెక్టర్ బోనస్ 15% వస్తుంది, ట్రావెల్ ఫండ్ 3% వస్తుంది, కార్ ఫండ్ 5% వస్తుంది. అదనంగా వచ్చేసి మనకి హౌస్ ఫండ్ అనేది యాడ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ 6 మందిని మనం 2,000 PVతో 6 మందితో అలానే ఉంటామో 3 నెలలు తగ్గకుండా అలానే పాటించినట్లయితే క్రౌన్ డైరెక్టర్ అవుతాము. తర్వాత 4వ నెల నుంచి మనకి హౌస్ ఫండ్ అనేది యాడ్ అవటం జరుగుతూ ఉంటుంది. 8వ ఇన్కమ్ హౌస్ ఫండ్ 3% అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఈ హౌస్ ఫండ్తో 3%తో పాటు క్రౌన్ అనేది కంప్లీట్ చేసుకొని ఇక్కడ 15,000 నుంచి 25,000 తీసుకుంటాం. ఎందుకు మీకు డౌట్ రావచ్చు, సార్ మీరేంటి ఫస్ట్లో తక్కువ ఇన్కమ్ చెప్తున్నారు, మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో
లక్షలు అంటున్నారు, 50,000 అంటున్నారు అనుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన ఇప్పుడు ఈ పిక్చర్ లో ఎక్కడ ఎల్ఓబిలు తీసుకోలేదు. ఓన్లీ క్వాలిఫై అయితే మాత్రమే వచ్చారు కాబట్టి వాళ్ళకి 25,000 దానికే ఇచ్చింది. అదే విధంగా ఎప్పుడైతే వీళ్ళు 6 మంది ఎల్ఓబిలు తీసుకున్నట్లయితే 5,625 పీవీలతో ఎల్ఓబిలు వచ్చినట్లయితే ఇక్కడ సిల్వర్ నుంచి అబోవ్ కాబట్టి ఇక్కడ 1,00,000 నుంచి 5,50,000 వరకు తీసుకోవచ్చు లీడర్స్. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది క్రౌన్ కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే మనకి ఈ 5-6 లెగ్గుల నుంచి ఎల్ఓబిలు కనెక్ట్ అయితే అప్పుడు ఇందులో ఇన్కమ్ తీసుకోవచ్చు. 6 మంది తర్వాత మనం యూసిడి వచ్చేసి 8 మందితో ఇట్లా డైరెక్టర్ అయితే యూసిడి అంటారు. తర్వాత వచ్చేసి ఆ 12 మంది ఎప్పుడు అవుతారు అంటే డబల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు. సారీ, డబల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు 12 మందితో ఉంటే. అదే 18 మందితో ఉంటే డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అక్కడే విజయరాజ్ సార్ గారికి 18 ఎల్ఓబిలు రావటం వల్ల సార్కి 18 లక్షలు అనేది ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది లీడర్స్. ఒకసారి గమనించండి ఇప్పుడు నేను చెప్పింది. ఇక్కడ అయితే కంపెనీ ఏంటంటే క్రౌన్ కావడానికి 6 మందితోనే వర్క్ చేసుకోమంటుంది. తర్వాత నువ్వు ఇంకా ఇన్కమ్ ఎక్కువ పెంచుకోవాలి, లెవెల్ ఇంకా చేంజ్ చేసుకోవాలి, నేను ఇంకా ఎక్కువ తీసుకోవాలి అమౌంట్ అన్నప్పుడు అప్పుడు యూసిడి కంప్లీట్ చేస్తాము. తర్వాత లెవెల్స్ కూడా కంప్లీట్ చేస్తే మనకు అనేది ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. 9వ ఇన్కమ్ వచ్చేసి ఎలైడ్ క్లబ్ బోనస్ అండి. ఈ ఎలైడ్ క్లబ్ బోనస్ మన కంపెనీ ఏంటంటే ఒక రూలే పెట్టింది. ఎల్ఐడి క్లబ్ బోనస్ నేను ఇందాక యూసిడి చెప్పాను చూసారా, 8 మంది ఎప్పుడైతే డైరెక్టర్లు అవుతారో అప్పుడు ఎల్ఐడి క్లబ్ బోనస్ అనేది 2% అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. 9వ ఆదాయం. నేను ఇప్పుడు వరకు క్రౌన్ డైరెక్టర్గా వచ్చి హౌస్ ఫండ్ తీసుకుంటూ 8 రకాల ఆదాయాలు తీసుకుంటున్నాను. అదేవిధంగా మన అప్లైనరు వైఎస్ఆర్ మాస్టరు, చందు సారు వీళ్ళందరూ ఇక్కడ ఎల్ఐడి క్లబ్ బోనస్ 2% కూడా తీసుకుంటున్నారు. ఎక్కువ ఇన్కమ్ ఎక్కడ ఉంటుందయా అంటే వెస్టేజ్ లో ఒక ఎల్ఓబి రూపం ఉంటుంది, ఎల్ఐడి క్లబ్ బోనస్ లో ఉంటుంది. ఇన్కమ్ మొత్తం లక్షలు ఎలా వస్తున్నాయంటే ఈ 2 మార్గాల ద్వారానే వస్తుంది. అందుకని మన విజయరాజ్ సార్ ఏం చెప్తాడు, మీరు క్రౌన్ కంప్లీట్ చేసుకోండి. క్రౌన్ కంప్లీట్ చేసుకుంటే మీకు సైడ్ వాల్యూ ప్రాబ్లం రాదు కాబట్టి ఎవరు బట్టలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇన్కమ్ అనేది పెంచుకుంటూ పోవచ్చు అని చెప్పేసి గ్రో క్రౌన్ అని చెప్పేసి సార్ మన చేత ఛాంపియన్స్ డేలో 10 సార్లు 20 సార్లు పలికిస్తున్నాడు అని అంటే మనం మైండ్ లో తీసుకున్నప్పుడు అప్పుడు క్రౌన్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐడి క్లబ్ బోనస్ 2% అనేది ఇక్కడ మనం 8 లెగ్గులు ఫామ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 8 లెగ్గులతో చేసుకున్నప్పుడే వస్తుంది. కానీ ఇక్కడ కంపెనీ ఏం చెప్తుంది అంటే ఈ క్రౌన్ గా ఉన్నప్పుడు కూడా యూసిడి కంప్లీట్ చేసుకోవచ్చు. ఏ అనే కానీ బిలో కానీ సిలో కానీ డిలో కానీ ఈలో కానీ ఈ 6 మందిలో ఒక లెగ్గు నుంచి మేజర్ లెగ్గు నుంచి 1,00,000 పీవీ ఎప్పుడైతే వస్తుందో ఆ 1,00,000 పీవీ వస్తే మనం ఎల్ఐడి క్లబ్ బోనస్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. మీరు యూసిడి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 6 మందిలోనే ఒక లెగ్ కింద 1,00,000 పీవీ తెచ్చుకున్నట్లయితే అప్పుడు యూసిడి అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా ఎల్ఐడి క్లబ్ బోనస్ అనేది కూడా రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. సో మనం ఈ 9 రకాల ఆదాయాలు తీసుకోవాలి అని అంటే గ్రో క్రౌన్ అనేది నిదానంతో వర్క్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకనేది ఈ 9 రకాల ఆదాయాలు అనేది రావటం జరుగుతూ ఉంటుంది లీడర్స్. ఎవరైతే వెస్టేజ్ లో నేను డబ్బులు తీసుకోవాలి, నేను సక్సెస్ కావాలి, నా టీము కూడా నేను నిలబడాలి చేయాలి అని అనుకున్న వ్యక్తి కంపల్సరీ ఎప్పుడైతే మనం క్రౌన్ అవుతామో మనకు సైడ్ వాల్యూ ప్రాబ్లం రాదు, వర్క్ తగ్గిపోతుంటుంది. మన కింద టీంకి మనం వాళ్ళని రెడీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాం. కాబట్టి ఎప్పుడైతే క్రౌన్ కంప్లీట్ చేస్తే మనం ఈ 9 రకాల ఆదాయాలు అనేది తీసుకోగలుగుతాం లీడర్స్. ఈ 9 రకాల ఆదాయాలు ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అప్పుడు మన ఇన్కమ్ వచ్చేసి 1,00,000 పైనే ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళకి క్రౌన్ కంప్లీట్ చేసుకొని ఈ 9 రకాల ఆదాయాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీ మేడం గారికి, రామయ్య సార్కి, ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ విష్ యూ హెల్త్.